ఏపీని వర్షాలు వీడడం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనం, తుఫాన్లతో కోస్తా తీరంపై ప్రభావం పడుతుంది. గత 10 రోజులుగా ఫెంగల్ తుఫాన్తో నెల్లూరు, చిత్తూరు, ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు తాజాగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో బలపడుతూ 12 నాటికి తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 11 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. 12న అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫెంగల్ తుఫాన్ కారణంగా ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరుసగా భారీ వర్షాలు కురిశాయి. తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురిసింది. తిరుమలలో జలాశయాలన్నీ నిండుకున్నాయి. ఇప్పుడు మరోసారి అల్పపీడన ద్రోణి రానున్న 4 రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచనతో మరోసారి అధికార యంత్రాంగం అప్రమత్తమవుతుంది. భారీ వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతాంగం మరోసారి భారీ వర్షాలు కురుస్తాయనే వార్తతో బెంబేలెత్తిపోతున్నారు.